18న బీసీ బంద్ చేసిరు. పెద్ద ఎత్తున అన్ని పార్టీలు పాల్గొన్నాయి. అన్ని బీసీ సంఘాలు పిలిపిస్తే బీసీ జేఏసీ పిలుపు ఇస్తే అన్ని పార్టీలు పాల్గొన్నాయి. ఏది ఒకటి కాంగ్రెస్ పాల్గొంది అధికార పార్టీ రాష్ట్రంలో, బీజేపీ పాల్గొంది అధికార పార్టీ కేంద్రంలో, సి బీఆర్ఎస్ పాల్గొంది గతంలో అధికార పార్టీ ఉంది, డి వామపక్షాలు, ఇంకా రకరకాల పార్టీలు కూడా పాల్గొన్నాయి. ఇట్లా అన్ని పాల్గొన్నాయి. ఒకరోజు ఉద్యమమే, పెద్ద ప్రోగ్రాం, పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం బంద్ చేసిరు అంతే. ఇక మరి ఏమైంది, మళ్ళా ఏదైనా ఒక ఉద్యమం కొనసాగేటప్పుడు అది అంతిమ లక్ష్యం చేరే వరకు రోజు రోజు ఉద్యమం తీవ్రతరం కావాలి. అట్లయితేనే ఆ లక్ష్యం మనం చేరుకోగలుగుతాం. ఉదాహరణ మనం చూసినాం, గతంలో బ్రిటిష్ కాలంలో 200 సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించినప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ వ్యాపారం పేరుతో వచ్చి మనల్ని పీల్చి పిప్పేసి మన మీద పరిపాలన చేసినప్పుడు ఆ ఉద్యమం కాస్త దఫాలుగా పెరిగి పెరిగి ఉద్యమం తీవ్రతరం అయిన తర్వాత తట్టుకోలేక బ్రిటిష్ వారు మనకు స్వతంత్రాన్ని ఇచ్చిపోయారు. తర్వాత వచ్చినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం కావచ్చు, తెలంగాణలో ఆ ఉద్యమం కూడా మామూలుగా ఒక రోజు 2 రోజులు 10 రోజులు నెల రోజులు 2 నెలలు చేసి ఊరుకుంటే తెలంగాణ వచ్చేది కాదు. సకల సబ్బండ వర్గాలు, అన్ని పార్టీలు, తర్వాత అందరూ వీళ్ళు వాళ్ళు అని కాదు, మొత్తం అన్ని కుల సంఘాలతో సహా గ్రామాలతో సహా ఉద్యమము రోజు రోజు తీవ్రతరమైంది. ఆ ఉద్యమ తీవ్రతరాన్ని తట్టుకోలేక ప్రకటన చేసి తెలంగాణ ఇచ్చారు. అంటే ఏదైనా ఒక ఉద్యమం, ఒక లక్ష్యం కోసం ఉద్యమం జరుగుతున్నప్పుడు అది 1 రోజుకో 2 రోజులకో 4 రోజులకో పరిమితమయ్యి రాజకీయం కోసం చేస్తే అది అంతిమ లక్ష్యం చేరుకోబడదు. కాబట్టి ఈ 42% రిజర్వేషన్లు తెలంగాణలో కావాలంటే ఒకరోజు బంద్ చేసి అయిపోయింది అంతే. ఇక మళ్ళీ సప్పులే సాయలేదు. ఈ ఉద్యమం తీవ్రత రోజు రోజు కొనసాగితే, పెరిగితే, ఈ ఆందోళనలు పెరిగితే అప్పుడు కేంద్ర ప్రభుత్వం తట్టుకోకుండా భయపడి దిగొచ్చి 42% రిజర్వేషన్లు ఇస్తా అని చెప్పేసి అట్లా ఇచ్చే అవకాశం ఉంటుంది. 4 రోజులు ఏదో రోడ్డు మీదకి ఎక్కుతాం, బంద్ చేస్తాం, పోతాం. ఏమైంది, 18 నాడు రోడ్డు మీదకి వచ్చినటువంటి పార్టీలు, జేఏసీలు, బీసీ సంఘాలు ఇప్పుడేం సప్పులు లేసాయలేదు. దీపావళి పండుగ చేసుకుంటారా ఏంది, పండుగ లీవులలో రాయింది. అంటే ఎవరి ప్రయోజనాల కోసం చేస్తారో అర్థం కాదు. బీసీ సంఘాలు పిలుపు మేరకు 18న బంద్ చేస్తే అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాల్గొన్నది, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పాల్గొన్నది. మరి ఎవరు ఇవ్వాలి? కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వాలి కదా, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ఇవ్వాలి కదా. 9th షెడ్యూల్లో చేర్చాలి. 9th షెడ్యూల్లో చేర్చాలంటే, రాజ్యాంగంలోని 9th షెడ్యూల్లో చేర్చాలంటే ఎవరు ఇవ్వాలి? బీజేపీ. దుర్మార్గమైనటువంటి అంశం ఏంటంటే, ఈ 9th షెడ్యూల్లో చేర్చాలంటే పార్లమెంటులో ఆమోదం కావాలి. పార్లమెంటులో ఆమోదం కావాలి. పార్లమెంట్ అంటే ఏంటి? ఒకటి లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రపతి. ఈ ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాం. ఒకరినే కాదు, లోక్సభని, రాజ్యసభని, రాష్ట్రపతిని ముగ్గురిని కలిపి మనం పార్లమెంట్ అంటాం. మరి ఈ పార్లమెంటులో మెజారిటీ వస్తే 9th షెడ్యూల్లో చేరుస్తారు. మరి ఇది ఎవరు చేర్చాలన్నప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది, ఎక్కువ ఎంపీలు ఉన్నారు, రాష్ట్రపతి కూడా వాళ్ళ అభ్యర్థే కాబట్టి బీజేపీ చేయాలి. ప్రతిపక్షంలో ఉంది కాంగ్రెస్ పార్టీ, తర్వాత బీజేపీ తర్వాత ఎక్కువ ఎంపీలు ఉన్నది కాంగ్రెస్ పార్టీ. మరి బీజేపీ ధర్నా చేస్తుంది, ఆందోళనలో పాల్గొన్నది, బంద్లో పాల్గొన్నది, కాంగ్రెస్ బంద్లో పాల్గొన్నది. ఎవరిని మభ్య పెడదామని? మీరు ఆందోళనలో పాల్గొనడం వల్ల ఉపయోగం ఏంటి? మరి ఈ ఎంపీల ఎక్కువ సంఖ్య బీజేపీలకు ఉంది, ఈ కాంగ్రెస్కు ఉంది. మరి ఎంపీలు ఎక్కువ ఉన్నప్పుడు మీరు 9th షెడ్యూల్లో పెట్టొచ్చు కదా. ఈ డ్రామాలు ఎందుకు? రాజకీయ డ్రామాలు తెలంగాణలో ఆడడం ఎందుకు? ఢిల్లీకి పోయి పార్లమెంట్ సమావేశాలు పెట్టి ఆ పార్లమెంట్ సమావేశాలలో
9th షెడ్యూల్లో పెడుతున్నాం, 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలు కావాల్సిందని చెప్పేసి బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు బలాలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీకి ఉంది, ప్రధాన ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్కు ఉంది, బీజేపీ అధికార పక్షమైనటువంటి బీజేపీకి పార్లమెంట్లో ఇద్దరికి బలం ఉంటే మెజార్టీ వస్తుంది. అప్పుడు 9th షెడ్యూల్లో చేరుస్తారు. మనకు 42% రిజర్వేషన్లు బీసీలకు తెలంగాణలో వస్తాయి. మరి మభ్య పెడుతున్నారు, మన బీసీల వాళ్ళ వెనక పోతున్నారు. ఒక బీసీ అయిన బీజేపీ వెనుక, ఇంకో బీసీ అయిన కాంగ్రెస్ వెనుక, ఇంకో బీసీ అయిన బీఆర్ఎస్ వెనుక, ఇంకో బీసీ అయిన తీర్మానం మళ్ళీ వెనుక, ఇట్లా బీసీలంతా విడగొట్టబడుతున్నారు. బీసీలలో ఐక్యత లేకుండా పోతున్నది. మరి ఎప్పుడు గమనిస్తారు బీసీలరా? బీసీలకు రాజకీయ చైతన్యం లేకుండా చేస్తున్నారు. మళ్ళీ బీసీలంతా మళ్ళీ ఇంకొక అగ్రవర్ణం వెనుక పోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉన్న బీజేపీలంతా రేవంత్ రెడ్డి వెనుక పోవాలి, బీఆర్ఎస్లో ఉన్న బీసీలంతా కూడా కేటీఆర్ వెనుక పోవాలి, మళ్ళీ ఆయన అగ్రవర్ణం ఈయన అగ్రవర్ణం. బీజేపీలో ఉన్న బీసీలంతా రామచంద్రరావు వెనుక పోవాలి, ఆయనే అగ్రవర్ణమే. ఈ 3 పార్టీలు నడుస్తుంది అగ్రవర్ణాలే, వాళ్ళ వెనుక బీసీలు పోవాలి, బీసీల కోసం బంద్లో పాల్గొంటాం అన్నాడు రామచంద్రరావు. బీసీ బంద్లో పాల్గొనాలి బీజేపీ. మరి బీజేపీ వ్యతిరేకమా ఏందో చూడాలి. ఇంత ఈ 9th షెడ్యూల్లో పెట్టడానికి బీజేపీ సపోర్ట్ చేస్తే, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తే మీకు ఛాయ్ తాగినంత సేపులో అయిపోతుంది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అండి, ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్. వీళ్ళు దాదాపు 4% కూడా ఉండరు. వీళ్ళు దేశవ్యాప్తంగా 4% లేని వాళ్లకు 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూసి ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ 4% లేని 4 నుండి 5% ఉంటారు అంతే. 4 నుండి 5% ఉన్నటువంటి ఎకనామిక్ వీకర్ సెక్షన్స్ కి ఎలాంటి సర్వే లేకుండా, ఎలాంటి గణన లేకుండా వాళ్ళకు 10% రిజర్వేషన్లు ఇచ్చేసిర్రు. దానికి మళ్ళా ఎవరు అడ్డుపల్లే, ఎవరు కేసు వేయలే, హైకోర్టులో కేసు వేయలే, సుప్రీంకోర్టులో కేసు వేయలే. గట్లున్నారు మన బీసీలు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఇస్తా అంటే ఒక్క బీసీ కూడా అడ్డుకోలేదు. బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తా అంటే హైకోర్టు సుప్రీంకోర్టు పోతున్నారు అగ్రవర్ణాలకు సంబంధించి. మరి బీసీలలో చైతన్యం ఎప్పుడు వస్తుంది? ఈడబ్ల్యూఎస్ కోటా కింద రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు 10% రిజర్వేషన్లు అమలు చేసేటప్పుడు 50% దాటింది కదా. మరి కోర్టులో ఎందుకు వేయలేకపోయినా మన బీసీలం? అంటే బీసీలలో రాజకీయ చైతన్యం లేకుండా పోయింది. బీసీలలో రాజకీయ చైతన్యం ఉన్నలను పార్టీలు తొక్కుబెడుతున్నాయి. ఇట్లా చూడండి, బీజేపీ కావాలని తీసుకొచ్చిన 10% రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఎట్లాంటి లొల్లులు లేవు. 42% రిజర్వేషన్లు ఇస్తా అంటే కోట్ల కేసులు కథ కార్ఖానా. మళ్ళా ఈడ వచ్చి బీజేపీ రాజకీయ డ్రామా బంద్లో పాల్గొంటది, కాంగ్రెస్ రాజకీయ డ్రామా బంద్లో పాల్గొంటది. అంటే మొత్తం మీద ఇక్కడ ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఈ ఇద్దరి ట్రాప్ లో బీసీ సంఘాలు జేఏసీ నడుస్తున్నాయి. బీసీ సంఘాల జేఏసీ మొన్న ఏదైతే బంద్కు పిలిపించారో ఆ బీసీ సంఘాల జేఏసీ ఈ రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ట్రాప్ లో నడుస్తున్నాయి. వాళ్ళు చెప్పినట్టే పోతున్నాయి. కేంద్రంలో బీజేపీ ప్రతినిధిగా కిషన్ రెడ్డి ఆడిస్తున్నాడు, కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఆడిస్తున్నాడు. ఇద్దరు రెడ్డిలు ఆడిస్తుంటే బీసీ జేఏసీ నేతలు వాళ్ళ వెనుక ఊపుకుంటూ తిరుగుతున్నారు. ఇది నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటు సమావేశపరిచి 9th షెడ్యూల్ కోసం వాళ్ళు తీర్మానం ప్రవేశపెడితే బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు, కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. చేయకపోతే వాళ్ళు రోడ్డు మీద తిరగరు కదా. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి ఒక్కసారి అఖిలపక్ష సమావేశం పెట్టిండా 42% బీసీల రిజర్వేషన్ల మీద? పెట్టలే. ఎందుకు పెట్టలే? ఆడుతున్న నాటకమే. ఇగో రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి. రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? నేను తీర్మానం ప్రవేశపెట్టినట్టు చేస్తా, నువ్వు ఆపినట్టు చేయి. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చేయి, గంతే. ఇక బీఆర్ఎస్ పార్టీ అనుకున్నటువంటి హార్డ్ కోరు బీసీలు ఎవరైతే ఉన్నారో ఈ ఓట్ బ్యాంక్ అటు పోకుండా మన వైపు, మనం ఏదో బీసీల కోసం ఏదో చేస్తున్నట్టు మన వైపు మలుపుకుందాం అనేది వీళ్ళ. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం తక్కువ తినలే. మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీకి రాజ్యసభ సభ్యులు ఉన్నారు. రాజ్యసభ సభ్యులు మరి వీళ్ళు ఒక్కసారైనా పోయి ప్రధానమంత్రి మోడీకి ఒక్క వినతి పత్రం ఇస్తలేరు 42% రిజర్వేషన్లు తెలంగాణలో అమలు చేయాలని. వాళ్ళు కూడా అట్లే దరిద్రంగా తయారయ్యారు. కేటీఆర్ సప్పు లేదు, వాళ్ళకి సోయి లేదు, కేసీఆర్కి సోయి లేదు, ఎవరికి సోయి లేకుండా బీఆర్ఎస్లా
బీఆర్ఎస్ పార్టీ అనుకున్న బీసీలను వాళ్ళ ఓటు బ్యాంకును రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి కలిసి గుంజాలే కొల్లగొట్టాలని చూస్తుంటే వీళ్ళు పోయి మరి ఆ ఓటు బ్యాంకును కాపాడుకోవాల్సిన అవసరంలో 42% రిజర్వేషన్ల కోసం పోయి పిఎం నరేంద్ర మోడీకి లేదా కేంద్ర మంత్రి అమిత్ షాకి లేదా రాష్ట్రపతికి లేదా తెలంగాణ రాష్ట్ర గవర్నర్కి ఒక వినతి పత్రం ఇచ్చిర్రా? సొంతంగా ఒక ధర్నా చేసిర్రా? సొంతంగా ఒక ఆందోళన చేసిర్రా? మరి ఇక ఉద్యమ పార్టీ ఎట్లయితుంది? ఉద్యమ ఆకాంక్షల పార్టీ ఎట్లయితుంది? తెలంగాణలో బీసీలకు సంబంధించి ఎక్కువ జనాభా ఉంది. మరి బీసీల ఆకాంక్ష కలిగిన పార్టీ ఎట్లయితుంది? బీజేపీ సపోర్ట్ చేయదా, కాంగ్రెస్ సపోర్ట్ చేయదా, బీఆర్ఎస్లకు సోయి లేదా? మరి ఇలా ఒరిజినల్గా ఎవరున్నారంటే సిపిఎం పార్టీ ఉంది. సిపిఎం పార్టీ ఎందుకుంది? వీళ్ళు పోయి గతంలో ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నా చేసిర్రు. మొన్నటికి మొన్న రాజ్ భవన్ ముట్టడి చేసిర్రు. ముట్టడి చేసిర్రు. రాజ్ భవన్ లో గవర్నర్ ఉంటాడు కదా, ఏ పార్టీ ఏలే గవర్నర్ కు వినతి పత్రం ఇవ్వాలి, రాజ్ భవన్ ముట్టడి చేయాలని ముట్టడి చేసిర్రు. గవర్నర్ కలవనీయకుండా సిపిఎం నాయకులను తీసుకుపోయి అరెస్ట్ చేసి బయటికి పంపించిర్రు. సొంత పూచికత్తి మీద వదిలేసిర్రు. ఈ పార్టీ సిపిఎం పార్టీలకు సోయి కాంగ్రెస్ పార్టీలకు లేదా, బీజేపీకి లేదా, బీఆర్ఎస్ కు అంతకన్నా లేదా? రాజ్భవన్ ముట్టడిస్తేనే కదా, రాజ్భవన్ గవర్నర్ కదా ఆమోదించకుండా ఆపుతున్నాడు 42% రిజర్వేషన్ల కోసం. ఇటు తెలంగాణ శాసనసభలో ఆమోదమైంది, శాసన మండలిలో ఆమోదమైంది. ఈ రెండిట్లలో ఆమోదమైన తర్వాత అది జీవో అయింది. మరి ఈ గవర్నర్ సంతకం పెడితే అది చట్టంగా మారుతుంది. చట్టంగా మారడానికి అడ్డుపడ్డది గవర్నర్. మరి గవర్నర్ ప్రశ్నించాలి, గవర్నర్ ఎదుట ధర్నా చేయాలి, రాజ్భవన్ ముట్టడించాలి కదా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు, బీఆర్ఎస్ పార్టీలు. ఆ సోయి కూడా లేకుండా మసిపూసి మారడికాయ చేసి బీసీల కోసం గాంధీ భవన్ దగ్గర ధర్నా చేస్తున్నాం, లేకపోతే ఎంజీబీఎస్ బస్టాండ్ దగ్గర ధర్నా చేస్తున్నాం, ఉప్పల్ రింగ్ రోడ్ లో ధర్నా చేస్తున్నాం, ఆర్టీసీ క్రాస్ లో ధర్నా చేస్తున్నాం. ఎందుకు పాడుగా నెత్తికొట్టుకోరు? ఏ ధర్నాలు చేస్తే ఏమొచ్చింది? పుండొక దగ్గర ఉంటే మందొక దగ్గర పెడతారా? మీరు గవర్నర్ రాజ్భవన్ దగ్గర ముట్టడించాలి కదా, రాష్ట్రపతి భవన్ ముట్టడించాలి కదా. నరేంద్ర మోడీ తెలవాలి కదా తెలంగాణలో ఏం జరుగుతుందో. ఇవి తెలియకుండా ఇంకా దరిద్రంగా మొత్తం రాజకీయ బీసీలకు సంబంధించి మొత్తంగా అన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయి. చూడండి, ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ మూడు పార్టీలు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జై అన్నాయి. ఈ మూడు పార్టీలు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఏడు అడ్డుకోలేదు. ఈడబ్ల్యూఎస్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఆ 4 నుండి 5% ఉన్నటువంటి జనానికి 10% రిజర్వేషన్లు కల్పిస్తే జే అన్నాయి. ఎవరు అడ్డుకోలే, కోట్ల కేసీఏలే బీసీలను అడగదొక్కి రేయకుండా. మరి వచ్చి మళ్ళీ ఇంకేం చేస్తున్నారు? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జే అన్నారు, బీసీ రిజర్వేషన్లకు జే అన్నారు. అంటే ఇక్కడ చూడండి, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జే అన్నారు అంటే ఆటోమేటిక్ గా బీసీ రిజర్వేషన్లకు గండి పడుతున్నట్టే కదా. మళ్ళీ వచ్చి ఏం తెలియని అమాయకుల్లాగా ఎడ్డి సన్నాసుల్లాగా వచ్చి మళ్ళా బీసీ రిజర్వేషన్లకు మళ్ళీ జే అంటున్నారు. ఈ రెండింటి పడదు కదా, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు బీసీ రిజర్వేషన్లకు పడదు కదా. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు జై కొట్టిన వాళ్ళు బీసీ రిజర్వేషన్లకు జై అంటున్నారు అంటే ఎప్పటికి పబ్బం అప్పుడు గడుపుకుంటున్నారు. బీసీ రిజర్వేషన్లకు జై కొడితే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఎందుకు వ్యతిరేకించలేదు ఈ మూడు పార్టీలు? అప్పుడు రాజకీయం అంటే బీసీల దగ్గరికి వచ్చి బీసీల పాట, ఈడబ్ల్యూఎస్ వచ్చి ఎకనామికల్ వీకర్ సెక్షన్ వీళ్ళ దగ్గరికి వచ్చి వీళ్ళ పాట. నరేంద్ర మోడీ చూడండి, తెలివికల్లా బీజేపీ రాత్రికి రాత్రే వారం రోజులనే ఈ 10% రిజర్వేషన్లు అమలు చేసిండు కావాలని ఈడబ్ల్యూఎస్. ఎందుకంటే బీజేపీలో అందరూ కూడా అగ్రవర్ణాలే ఉన్నారు వల్ల బీజేపీ పార్టీలో. ఈ దళిత బడుగు బలహీన మైనారిటీ బలహీన వర్గాలు వీళ్ళు ఎవరు లేరు అలా ఎక్కువ అంతా అగ్రవర్ణాలే. మీరు బీజేపీ పార్టీలో నాయకత్వం తీసుకున్నా, కార్యకర్తలు తీసుకున్నా అగ్రవర్ణాల వాళ్ళే ఉంటారు. కాబట్టి వాళ్ళకు అనుకూలంగా ఉండాలని 10% రిజర్వేషన్లు వారం 10 రోజులు తీసిచ్చిండు. కానీ బీసీలకు 42% రానియకుండా గవర్నర్ తోటి అడ్డుపడుతున్నాడు. మళ్ళీ వచ్చి ధర్నాలలో పాల్గొంటున్నారు. ఇంత దరిద్రమైనటువంటి చూడండి పార్టీలకు సంబంధించి 2 నాలుగేళ్ల ధోరణి. ఈ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు
రెండు నాలుకల ధోరణి అవలంబిస్తుంది. ఇంకా ఒక పాలక పార్టీ బిల్లు పెట్టింది, కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంది. ఇది బీసీ రిజర్వేషన్ కోసం బిల్లు పెట్టింది, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇది. ఇంకోటి బీజేపీ కేంద్రంలో అధికారం ఆపింది. అంటే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉండి బీసీ బిల్లు పెడితే బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉండి ఆ బిల్లును ఆపింది. నువ్వు కొట్టినట్టు చెయ్యి, నేను ఏడిచినట్టు చేస్తా, నువ్వు బిల్లు పెట్టినట్టు చెయ్యి, నేను ఆపినట్టు చేస్తా. ఇంత దరిద్రంగా తయారైంది చూడండి. ఇంకా ఇదే కాదు, ఇది అండర్స్టాండింగ్ రాజకీయం అంటారు. అండర్స్టాండింగ్ రాజకీయం. ఇట్లా రిజర్వేషన్లకు సంబంధించి మొత్తం కుట్రలు జరుగుతున్నాయి. బీసీ ద్వారా జాగ్రత్తగా ఈ వీడియోను, ఇది చాలా కష్టపడి ఎవరు ఏంటి ఏ రాజకీయం ఎట్లా ఉందనేటువంటిది చాలా డెప్త్గా మీకు అందించడం. తెలంగాణలో ఉండేటువంటి ప్రతి బీసీ బిడ్డ చూడాల్సినటువంటి వీడియో.